హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా, గోల్డ్ స్కీమ్ దగ్గర నుంచి మనకి ఎలా స్కామ్స్ జరుగుతాయి అనేది. ఫస్ట్ మనకి గోల్డ్ రేట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. గోల్డ్ స్కీమ్స్లో మనం ఫస్ట్ ఏ షాప్కి వెళ్ళినా స్కీమ్ అయిపోయిన తర్వాత అయినా కానీ, గోల్డ్ కట్టేటప్పుడైనా కానీ ఆ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అనేది నెట్లో చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన విధంగా మనం గోల్డ్ రేట్ అనేది ఫిక్స్ చేసుకోకూడదు. కొన్ని షాప్స్లలో ఇప్పటి వరకు కూడా చాలామందికి ఇదే తెలియక వాళ్ళు ఏ రేట్ చెప్తే మనం కూడా అదే రేట్ అనేది కరెక్టే ఏమో అని ఫిక్స్ చేసేసుకుంటున్నాం. ఫస్ట్ మనము గోల్డ్ రేట్ అనేది ఆ రోజు మనం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు గోల్డ్ స్కీమ్ మనం ప్రతి వారం ఎప్పుడైనా ప్రతి మంత్ కట్టడానికి వెళ్ళినప్పుడైనా కానీ అదే గోల్డ్ రేట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకునేటప్పుడు కూడా ఆ రోజు గోల్డ్ రేట్ ఇదే ఉందా లేదా అనేది కూడా నెట్లో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనము గోల్డ్ రేట్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఎక్కడ స్కామ్ జరుగుతున్నాయి గోల్డ్ స్కీమ్స్లలో అంటే మెయిన్గా మనకి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే నేను గోల్డ్ అమౌంట్ ఇక్కడ కట్టాను కదా. ఈ గోల్డ్ అమౌంట్ కట్టినప్పుడు నాకు ఇక్కడ చూసుకోండి లాస్ట్లో చూసినప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే 2.715 వచ్చింది. ఇక్కడ చూసుకున్న మనకి ఎంత వచ్చింది 5.3 వచ్చింది. మనకేం చేస్తున్నారు వాళ్ళు అంతా గోల్డ్ వెయిట్ బేస్డ్ ఏమి ఇవ్వట్లేదు, గోల్డ్ అమౌంట్ బేస్డ్ ఇస్తున్నారు. అమౌంట్ బేస్ అంటే ఏం చేస్తున్నారంటే చాలామంది ఏదైనా స్కీమ్లో వెళ్ళినప్పుడు గోల్డ్ అమౌంట్ బేస్డ్ వెళ్ళి ఏం చేస్తున్నారు, ఆ రోజు గోల్డ్ అమౌంట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని అక్కడ ఆ రేట్ కడుతున్నారు. కానీ అమౌంట్ బేస్డ్ కాదు, వెయ్యి అనేది ఫుల్ వెయ్యి జీరో అనేలాగా చూసుకోండి. వెయిట్ బేస్డ్ వెళ్ళండి. మనకి ఫస్ట్ నుంచి వెయిట్ ఎంత అక్యుములేట్ అయింది అనేది చెక్ చేసుకొని మనం వెళ్ళామనుకోండి మనకు చాలా లాభమే వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి నాకు లాస్ట్కి 5.3 అనేది వచ్చింది నేను వెయిట్ బేస్డ్ వెళ్ళినందుకు. అదే అమౌంట్ బేస్డ్ వెళ్ళింటే 4.6 వచ్చేది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. వెయిట్ బేస్డ్ అమౌంట్ బేస్డ్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు చాలామంది ఇక్కడే మనం మోసపోయేది ఎక్కడ అంటే వాళ్ళు ఏం చేస్తారు, మీకు 5,000 తగ్గించేస్తున్నాను అని చెప్తారు. కానీ అక్కడ ఏం చేసి ఉంటారంటే వాళ్ళు మనకి అమౌంట్ బేస్డ్ ఇచ్చేసి ఉంటారనుకోండి, అప్పుడు మనకి వెయిట్ ఎంత వచ్చింది అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. అక్కడే వాళ్ళు మనకి చాలా మటుకు స్కామ్ చేసేస్తారు. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్కడైనా కానీ బోనస్ ఇస్తున్నారు, గిఫ్ట్ ఇస్తున్నారు అంటే దాంట్లో మనకి ఎక్కడో ఒక చోట వాళ్ళకి బెనిఫిట్ ఉంటేనే కదా ఇచ్చేది. బోనస్ అమౌంట్ మనకి హాఫ్ ఇచ్చినా ఫుల్ అమౌంట్ ఇచ్చినా వాళ్ళకి మంచి జరగడం కోసమే కదా. కాబట్టి మనము ఆ బోనస్ అమౌంట్ అలా కాకుండా విఏ జీరో ఉండేలాగా చూసుకోండి. వాళ్ళు విఏ ఎంతైనా చెప్తారు, మనకు విఏ ఎంత ఉండేదని తెలుస్తుంది. వాళ్ళు విఏ 21% అన్నా ఇవ్వాల్సిందే, 18% అన్నా ఇవ్వాల్సిందే. మనం కడుతున్నదే విఏ తగ్గించుకోవడానికి. కాబట్టి మనము ఇలా బోనస్ ఉండేదానికి గిఫ్ట్ సర్టైన్ అమౌంట్ ఏదైనా తగ్గిస్తున్నాము అనేదానికి మనం వెళ్ళకూడదు. విఏ అనేది హై చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి విఏ 28 ఉంది లేదంటే 25 అని చెప్తారు. మనకేం తెలుసు విఏ హై దీని మనం తీసుకునే జ్యువెలరీకి హైయో కాదో అనేది తెలియదు కదా. కాబట్టి విఏ అనేది కూడా మనము విఏ లేని చోటనే తీసుకోవడానికి ట్రై చేయాలి. లేదు విఏ మనకి 18% అలా చెప్పారనుకోండి, మనకి విఏ 18% లోపల వచ్చే ఆర్నమెంటే తీసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ హాల్ మార్క్ అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడే ఏం చేస్తారంటే మనకి 22 క్యారెట్స్ అని చెప్పేసి వాళ్ళు 18 క్యారెట్స్ లేదంటే 20 క్యారెట్స్ అలా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనము ఎక్కడైతే షాప్లో తీసుకుంటామో అక్కడ ఒక్కసారి చెకింగ్ చేయించేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఎక్కడైతే మనకి ఏ ఊర్లో అయినా కానీ చెకింగ్ షాప్స్ ఉంటాయి, గోల్డ్ ఆర్నమెంట్ చెకింగ్ షాప్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళి 100 రూపీస్ ఇస్తే లేదు 150 ఇస్తే అక్కడ ఏం చేస్తారంటే మనకి మన ఆర్నమెంట్తో సహా వాళ్ళు మన ప్యూరిటీ ఎంత ఉంది అంటే గోల్డ్ అనేది ఎంత ఉంది, నెక్స్ట్ మనకి అనదర్ జింక్ కాపర్ ఎంత ఉంది దాంట్లో వెయిట్ అనేది ప్యూరిటీ అనేది మొత్తం చెక్ చేసి ఇస్తారు. ఇంకా చాలా షాప్స్లో ఏం చేస్తున్నారంటే జిఎస్టీ సిజిఎస్టీలో 3% కాకుండా ఎక్కువ వేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ జిఎస్టీ సిజిఎస్టీ కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఎక్కువ మోసం చేసేది ఎక్కడ అంటే చాలామంది ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ స్కీమ్ కట్టండి నేను 5,000 లెస్ చేస్తాను అలా చెప్తూ ఉంటారు. కానీ అక్కడే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు అమౌంట్ బేస్ చేస్తున్నారా వెయిట్ బేస్ చేస్తున్నారా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా మనము ఎక్కడ స్కీమ్స్లలో మోసపోతున్నామంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఎక్కడైనా కానీ ఇక్కడ గోల్డ్ తీసుకుంటునేటప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మొత్తం ఎలా ఉంది, డొల్లా ఉంది అంటే ఏం లేదు దీనిలో, ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. లేదు అక్కడ ఏదైనా కానీ పెట్టి ఉన్నారనుకోండి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా డొల్లా ఉండే దాంట్లోనే తీసుకోవడం బెస్ట్. ఇక్కడ చూడండి
కొన్ని లోహాలు దీనిలో పెట్టేసి మనకి ఎక్కువ అమౌంట్ కూడా చెప్పేస్తూ ఉంటారు. ఇట్లా ఏం లేని దాంట్లో మనం చెక్ చేసుకోవాలి మొత్తం క్లియర్గా. హాల్మార్క్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ 916 కనిపిస్తుందా, ఇలా హాల్మార్క్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ వెనకపు ఏ లేకుండా చూసుకుంటూ ఉండాలి. అంటే ఏ బ్యాంగిల్స్ అయినా కానివ్వండి, ఇయర్ రింగ్స్ అయినా, రింగ్స్ అయినా కానీ అక్కడ కూడా మనకి వెయిటేజ్లో అక్కడ లోహాలు ఏదైనా కలిపేస్తూ ఉంటారు కాబట్టి మధ్యలలో మనకి ఏం లేకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఎక్కడ అంటే మనకి ఏ షాప్లో వెళ్ళినా కానీ మనము ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ అనేవి లేకుండా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే స్టోన్స్ అనేవి అది వాల్యూ తీసుకొని జస్ట్ స్టోన్ అమౌంట్ ఒక్కటే వేస్తారు. అలా కూడా చెక్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష అలీషా ఛానల్. థ్యాంక్ యూ.